నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించిన 3వ బెటాలియన్ కమాండెంట్ ఎం నాగేంద్రరావు. కాకినాడ ఘాటీ సెంటర్లో ఘనంగా బహుజన మహనీయులు జ్యోతిరావు పులే, అంబేద్కర్, జగజీవన్ రావు, కాన్సీరాముల జయంతోత్సవాలు. దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవులు ఐక్యంగా ముందుకు సాగడమే వారికి మనమిచ్చే ఘన నివాళి అన్న పలువురు ప్రముఖులు. కాకినాడలో ఘనంగా లారీ యూనియన్ నాయకుడు దుగ్గన బాబ్జీ జన్మదినోత్సవం. భారీ ఎత్తున రక్తదానం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మండే ఎండను సైతం లెక్క చేయకుండా, దూరం భారం తారతమ్యం లేకుండా, కుల మతాలకు అతీతంగా కాకినాడ నగరంలో వేల మంది కార్మిక, కర్షకుల నుండి సామాన్యుల వరకు అభిమాన పాత్రుడు దుగ్గన బాబ్జీ జన్మదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పండితులు వేద ఆశీర్వచనం అందించగా, అభిమానుల కోలాహలం మధ్య బాబ్జీ భారీ కేక్ను కట్ చేసి అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుగ్గన అభిమానులు సుమారు 500 మంది స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖరం, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్, కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ ప్రేసంగి ఆదినారాయణ, జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడు బొలిశెట్టి సత్య, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, చిక్కల దొరబాబు, సుబ్బారావు, ఆకుల శ్రీనివాస్, బలగం ప్రసన్నకుమార్, డాక్టర్ చిట్ల కిరణ్, సంగిశెట్టి అశోక్, ఆకుల వెంకటరమణ, పలువురు కూటమి నాయకులు, నగర ప్రముఖులు బాబ్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జనసేన పార్టీలో సేవలందిస్తున్న పలువురు వీర మహిళలకు బాబ్జీ చీరలు పంపిణీ చేశారు. తనకు ఎటువంటి కానుకలు వద్దని, రక్తదానం ఇస్తే తద్వారా పలువురికి ప్రాణదానం కలుగుతుందని బాబ్జీ తన అభిమానులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మీరు ఆలోచించుకోవాలి, దయచేసి ఆలోచించ జన్మదిన సందర్భంగా బాబ్జీ గారు వాళ్ళ తాలూకా బంధుమిత్రులు అంటే నిజంగా తాలూకు పూర్వలందరూ నాకు ఫోన్ చేసి
అమ్మాయి బర్త్డే చేసుకుందాం అనుకున్నా, ఈ సంవత్సరం మీరు రావాలి అంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఆయన రుణపడిగా ఉన్నాను. ఒక ఎలక్షన్లో ఒక కుమారుడు ఓడించడానికి అని చెప్పి నేను ఇక్కడ వచ్చి కష్టపడుతున్నప్పుడు నాకు అండగా నిలిచి ఆయన ఎలక్షన్కి 3 రోజుల ముందే ఇక్కడి నుంచి తోకముడ్చడానికి కారకుడైన సోదరుడు యుపిన్ బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి ఆయనకి కృతజ్ఞత తెలుపుతా అనుకున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో శ్రమకొచ్చి ప్రాణాలకు తెగించి ఎన్నికల ముందు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారో తెలియని సమయంలో ఇప్పుడు అందరూ వస్తారు, కానీ ఆ రోజు వచ్చి నిలబడడం అనేది చాలా కష్టం. ఆ రోజు ప్రతి వార్డులో ఇక్కడ ఉన్న 42 వార్డులు ప్లస్ 8 వార్డులు అన్ని వార్డులు తిరిగి ప్రతి వార్డులోనే 4-5 మీటింగ్లు పెట్టుకొని సమాయత్తం చేసి జనసేన గెలిపి అలాగే ఇక్కడ కొండబాబు గెలిపి అశేష కృషి చేసిన బాబ్జీ గారు, అలాగే ఆయన లారీ ఓనర్ ప్రస్తుతం చూస్తే లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎక్కడెక్కడో లారీలు యాక్సిడెంట్ అవుతున్నప్పుడు అర్ధరాత్రి అపరాత్రి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ గురించి కష్టపడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నాకు తెలిసి యుపిన్ బాబ్జీ గారు. అలాగే ఆయన జనసేనలో చేరిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ జనసైనికుడు కానీ ఏ వేరే వాళ్ళకి కానీ ఏ కష్టం వచ్చినా సరే నా ముందు అంటూ ముందు వెళ్ళి నిలబడుతున్నారు. పార్టీ తరఫున ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఆయనకి జరుగుతున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం సంపర గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదపొడి మండలం సంపర గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించబోయే 4 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, 13 లక్షల రూపాయలతో నిర్మించిన 2 సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగిందన్నారు. సంపరలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 4,10,000 రూపాయలతో నిర్మించిన 2 గోకులంలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పెదపొడి మండలం సంపరలో 4 లక్షల రూపాయలతో నిర్మించిన 6వ వాటర్ ప్లాంట్ను ప్రారంభించామని తెలిపారు. పెదపొడి మండలం సంపరలో శ్రీ బుల్లి పాపనమ్మ అమ్మవారి దేవస్థానంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులుగా నలిమిలి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డికి పటికి బెల్లంతో తులాభారం వేసి మండల పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు తివిరిశెట్టి గణేష్, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు బండారు నాగేశ్వరరావు మొక్కులు తీర్చుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపొడి మండలం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా మా కార్యకర్తలందరూ ఎన్నికల సమయంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడాలి, ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రతి గ్రామంలో అనేక మంది కార్యకర్తలు అనేక రకాలుగా మొక్కులు భగవంతుని మొక్కుకోవడం, ఆ మొక్కులు తీర్చడం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామ దేవత ఏదైతే బులిబాపనమ్మ తల్లి ఉందో ఆ తల్లి దగ్గర తులాభారాన్ని ఇక్కడ నాయకులందరూ మొక్కుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఆ మొక్కుని తీర్చుకోవడం జరిగింది. మరి గతంలో 2014-19 మధ్యకాలంలో అప్పటి రాజ్యసభ సభ్యులు శ్రీ కొణిదెల చిరంజీవి గారు ఈ గ్రామానికి 3 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఆ బులిబాపనమ్మ తల్లి ఆలయాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం, ప్రతిష్ఠ చేసుకోవడం కూడా జరిగింది. మొట్టమొదటిగా ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
మరి ఇవాళ ఈ గ్రామంలో దాదాపు 61 లక్షలతో వివిధ కార్యక్రమాలను ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో చేసుకోవడం జరిగింది. 9 మాసాల కూటమి ప్రభుత్వ హయాంలో ఒకే ఒక గ్రామంలో 61 లక్షలు చేసాము అంటే ఇవాళ ప్రభుత్వం ఏ దశలో ఏ దిశలో ముందుకెళ్తా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి సంక్షేమం మేళవించి ఒక సుపరిపాలన అందించాలనే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో నరేగా నిధులతో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం గ్రామాల్లో చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో ఇప్పటికే 2 సీసీ రోడ్లని నిర్మాణం చేసుకుని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటూ మరొక 4 సీసీ రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ గ్రామంలో తాగునీటికి తీవ్రమైన సమస్య ఉంది. అటువంటి పరిస్థితుల్లో 4 లక్షల రూపాయలతో ఇక్కడ ఒక RO ప్లాంట్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ను కూడా ఇవ్వడం, వాటిని వాళ్ళ ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఈ గ్రామం రావాలంటే చింతపల్లి నుంచి దుర్భరంగా ఉన్న పరిస్థితి. R&B రోడ్డు గోతులమయంగా మారిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇవాళ దాన్ని ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి 40 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి అతి తొందరలో ఆ రోడ్డును కూడా పునర్నిర్మాణం చేయడానికి కూడా ప్రతిపాదనలు ఇచ్చాం. తప్పనిసరిగా అది కూడా మంజూరు అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఇవాళ ఒక 9 మాసాల కాలంలో నియోజకవర్గం మొత్తం మీద 4 మండలాల్లో దాదాపుగా 90 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి పనులు చేశాం. మరి గత 5 సంవత్సరాల పాలకులు 5 సంవత్సరాల్లో ఎంత చేశారు, ఈ 9 మాసాల్లో కూటమి ప్రభుత్వం ఎంత చేసింది, దానిపైన బహిరంగ చర్చకు రావడానికి సిద్ధపడమని ఆహ్వానిస్తా ఉన్నాం. ఊరికనే సోలో వీడియోలు చేసుకోవడం కాదు, 4 గదుల మధ్య కూర్చుని వీడియోలు ఇవ్వడం కాదు, ప్రజల మధ్యకు వచ్చి ఆనాడు జరిగిన అభివృద్ధి, ఈనాడు జరిగిన అభివృద్ధి దానిపైన ఒక బహిరంగ చర్చ చేస్తే సమంజసంగా ఉంటుంది. ఇవాళ రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు చేయడం జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ప్రజల అవసరాలు తీర్చడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కూటమి నాయకులందరినీ, సంపర గ్రామానికి చెందిన కూటమి నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు. జగ్గంపేట మండలం మల్లిసాల, గండేపల్లి మండలం కె గోపాలపురం గ్రామాల పరిధిలో సర్వే నెంబర్ 353లో 508 ఎకరాల అడ్డకొండ ప్రభుత్వ పోరంబోకు భూమిని నిరుపేదలకు కేటాయించాలని, అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబాలపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ, సామర్లకోటకు చెందిన అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబీకులు అక్రమంగా అనుభవిస్తున్న అడ్డకొండ భూమిపై 1984 నుండి 2 గ్రామాల ప్రజలు రాజీలేని పోరాటం కొనసాగిస్తుండగా 2002లో అప్పటి జాయింట్ కలెక్టర్ ద్వివేది ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి అడ్డకొండ భూమిపై విచారణ చేసి ఈ భూమి ప్రభుత్వ పోరంబోకు అని ప్రకటించడం కూడా అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబీకులు తమ ఆర్థిక, సామాజిక, రాజకీయ పలుకుబడితో అధికారుల అండదండలతో అక్రమంగా అనుభవిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దళిత గిరిజనులు అడ్డుకొని 2.5 దశాబ్దాలుగా తుప్పలు, డొంకలు తొలగించి మామిడి తోటను సాగులోనికి తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. కానీ ఏలేటి భూస్వాములు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అండదండలతో కోర్టు నుండి స్టే ఆర్డర్లు ఉన్నాయని, అనేక కుట్రలు చేస్తూ కేసులు బనాయిస్తూ అనేక మార్లు దళిత గిరిజనులపై దాడులు కూడా చేసిన పరిస్థితి మనకు తెలిసిందేనని గుర్తు చేశారు. అయినా 2 గ్రామాల ప్రజలు వెనుకడుగు వేయకుండా రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నామని అన్నారు. కాగా ఈ సంవత్సరం మామిడి, జీడి మామిడి తోటలను దళారులకు అమ్మేసి ఫలసాయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 2 గ్రామాల దళిత గిరిజనులు అడ్డుకోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని MRO, SI దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ విషయంపై పై అధికారులు తక్షణం స్పందించి నిరుపేదలైన దళిత గిరిజనులకు హక్కు కల్పించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే దళిత గిరిజనులు సాగులోనికి తీసుకువచ్చిన ఫలసాయాన్ని దోచుకెళ్లే ప్రయత్నానికి పూనుకున్న ఏలేటి కుటుంబాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తక్షణం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, సురేష్, డాన్ శ్రీను, జాను, పీడీఎస్యు విద్య, మన రాష్ట్ర కార్యదర్శి కె సతీష్, 2 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మల్లిసాల కె గోపాలపురం మధ్యలో గల సర్వే నంబర్ 353లో గల 508 ఎకరాల అడ్డకొండ భూమిని 2.5 దశాబ్దాలుగా 2 గ్రామాల నిరుపేదలు సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూమిలో అనేక పోరాటాలు, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పోరాటాలు, సుమారు 1984 నుండి పోరాటాలు సాగుతున్నాయి. ఇది ప్రభుత్వ పోరంబోకని పోరాటాలు చేస్తున్న క్రమంలో అప్పటి 2002లో అప్పటి జేసీ ద్వివేది ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఇది ప్రభుత్వ పోరంబోకని డిక్లేర్ చేశారు. అప్పటి నుండి కూడా 2 గ్రామాల నిరుపేదలు ఈ భూమిని సాగు చేసుకుంటున్నాయి. కానీ ఈ భూమికి సంబంధించి 75 ఎకరాలు ఉన్న ఏలేటి కుటుంబీకులు, సామాన్యుల కోటకు చెందిన అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబీకులు తమ ఆర్థిక, సామాజిక, రాజకీయ పలుకుబడితో ప్రతి సంవత్సరం కూడా అధికారుల ప్రోద్బలంతో ఆ భూమిలో మా మీద అనేక కేసులు బనాయిస్తూ ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 సార్లు CCA లేకెళ్ళారు, 2 సార్లు కూడా వేకెట్ చేశారు వాళ్ళ పిటిషన్ని. కానీ ఈరోజు మళ్ళీ తన ఆర్థిక, సామాజిక బలంతో మరొకసారి నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూమిలోకి ప్రవేశించి ఆ మామిడికాయను దోచుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అడ్డుకొని ఈరోజు MRO జగ్గంపేట MRO ఆఫీస్ వద్ద ధర్నా చేసి MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే విషయంపై అక్కడ గ్రామాల్లో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిలోకి అక్రమంగా చొరబడి ఆ కాయను దోచుకెళ్లే ప్రయత్నం చేసిన ఏలేటి కుటుంబీకులపై SC ST అట్రాసిటీ కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. దశాబ్దాల కాలంగా నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు. నిరుపేదలు అనేక వినతులు మీకు సమర్పించుకుంటున్నారు. నేటికి కూడా ఈ సమస్య పరిష్కారం చూపడంలో ఏ పాలక పార్టీలు కూడా ముందుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ప్రజల మీద ఏమైనా విశ్వాసం ఉంటే కనుక దశాబ్దాలుగా వీళ్ళు సాగు చేసుకుంటున్న భూమికి అక్కడ నిరుపేదలకు పట్టాలు ఇచ్చే ఒక ప్రయత్నం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. లేని ఏడల పెద్ద ఉద్యమానికి తెరలేస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొక విషయం ఏంటంటే ఈ 508 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలోని కాయంతా కూడా నిరుపేదలు అనేక రూపాల్లో ఖర్చులు పెట్టి ఈరోజు కాయలు కోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ కాయల మీద చేయబడ్డట్టయితే ఇదొక పెద్ద ఉద్యమంగా మరల్చి ఆ ఏలేటి కుటుంబాలను ఇక్కడ నుండి తరిమి కొట్టే ఒక ప్రయత్నం కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.